ఓకే, మరి ఒక స్వీట్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనగా గారు రెడీయా? రెడీ అండి. మీరు పలావ్ అన్నారు కదా, మిక్స్ వెజ్ గ్రీన్ పులావ్. మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్. ఓకే ఓకే, మరి మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, బియ్యం 1 కప్పు, వంకాయలు 2, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పులావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనగా గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్. ఓకే, ఆయిల్లో ఇది జీడిపప్పు కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. అవునండి. సో వెజిటబుల్స్ అన్ని ముందు కుక్ చేసి పెట్టుకోవాలా? అవునండి, అన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేస్తే ఈజీగా జల్దీ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు గ్రీన్ పేస్ట్ తీసుకుంటున్నారా? అంటే పాలకూర పేస్ట్, పాలకూర పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర పచ్చిమిర్చి కలిపేసి పేస్ట్ చేసేసారు. పేస్ట్ చేసేసి. ఓకే ఓకే. సో అయితే మనకి ఆ కలర్ మొత్తం రైస్ కంతా ఇదవుతుంది కదా? అవునండి. ఓకే, ఇంకా కొంచెం హెల్దీ కూడా అండి. యా. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మనకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదా? అవసరం లేదండి. మరి పలావ్ అన్నారు అంటే పేస్ట్లో కొద్దిగా 2 లవంగాలు 2 మిరియాలు అంతే దాంట్లో వేశారు, సరిపోతుందండి. సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం బ్రింజాల్ అండి. ఓకే. సో మీరు కొంచెం హెల్త్ కాన్షియసా? అవునండి, నా హస్బెండ్కి టిఫిన్కి ఇట్లానే. టిఫిన్కి మీది మదర్ టంగ్ ఏంటి? యాక్చువల్లీ మరాఠీ, కానీ నా హస్బెండ్ది తెలుగు. ఇంట్లో తెలుగునే మాట్లాడుతున్నాను. ఇంట్లో తెలుగు. లవ్ మ్యారేజా మీది? అవునండి. ఓ నైస్ నైస్. తెలుగు మొత్తం నేర్చేసుకున్నారా? కొంచెం ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఇది బాయిల్ వెజిటబుల్స్ అండి. ఓకే. క్యారెట్, పొటాటో. ఓకే. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదండి, ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్. సో అది వర్క్ చేసేవాళ్ళ? అవునండి. ఏం చేసేవాళ్ళు? హెచ్ఆర్ అండి. హెచ్ఆర్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాప్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గ్యాప్ తీసుకున్నారా? లేదండి, పిల్లల కోసం. పిల్లలు? ఓ ట్విన్స్ అండి నాకు. ట్విన్స్ పాప. ట్విన్స్ పాపలా? నైస్ నైస్. ఐడెంటికల్ ట్విన్సా లేకపోతే ఎలా? ఐడెంటికలా? పేర్లు ఏమిటి? జగ్వి జియా. నైస్ నైస్. నెక్స్ట్ ఇది పేస్ట్. సో పాలకూర పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? కోడింగ్ అండి, సాఫ్ట్వేర్. ఓకే. తన పేరు? శైలేంద్ర. సో ఈ పేస్ట్ లో కొంచెం లవంగాలు, కొద్దిగా మిరియాలు యాడ్ చేస్తారా? ఓకే. 2 to 3 చాలండి, ఎక్కువ కాదు, కొద్దిగా. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా. ఓకే. తర్వాత కూడా కొద్దిగా ఫైనల్ గా మళ్ళీ యాడ్ చేసుకుంటారు. అవునండి. మీకు కుకింగ్ అంతా ముందే వచ్చా? పెళ్లికి ముందే? తర్వాత నేర్చుకున్నారా? లేదండి, ముందు నుంచి వచ్చా? అవునండి. నెక్స్ట్ సాల్ట్ అండి. ఓకే. రైస్ లో కూడా తర్వాత కలపాలి కొద్దిగా. సో ఇది జస్ట్ ఈ పేస్ట్ కి పేస్ట్ కోసం. ఓకే. నెక్స్ట్ రైస్ తీసుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్. సో దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా? లేదండి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలా, లేకపోతే కర్డ్ రైతా లాంటిది. ఓకే. సో జనరల్ గా మనము ఇట్లా ఆకుకూరలతో అవి రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా? అవునండి. సో కొంచెం మసాలా దినుసులు అవి యాడ్ చేస్తే కాస్త పలావ్ కాంబినేషన్ లో కూడా బాగుంటుంది. మా చిన్నబాబు అన్ని ఇలాంటివి తింటారు. హాట్ అన్నారు అన్ని రైస్ ఐటమ్స్, గ్రీన్ రైస్, రెడ్ రైస్, ఎల్లో రైస్. అలా పేరు ఎల్లో రైస్ అంటే ఓహో పులిహోర ఉంది కదా, సడన్ గా ఎల్లో రైస్ అరగారే. ఓకే.
పప్పు పెడితే రోజు పప్పేనా అంటాడు. రోజు పప్పేనా అంటాడు. ఆకుకూర పెడితే రోజు ఇదేనా? ఆహా లేదు, అలాంటివి తింటాడు. ఇలా గ్రీన్ రైస్, ఇష్టమా? టమాటా రైస్ అలాంటివి తింటాడు. ఓ కొద్దిగా సాల్ట్ అండి ఓకే. సో ఇందాక కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు ఇంకొద్దిగా. రైస్ కోసం. ఇంకా ఇది గరం మసాలా. ఫైనల్ గా ఇంకొంచెం. ఇలాంటివన్నీ చేసుకుంటే చక్కగా ఒక ఐటమ్ తో అయిపోతుంది కదా? అవునండి, పిల్లలకి బాక్స్ లో అలా పెట్టడానికి హ్యాపీగా ఉంటుంది. సో రెడీ అండి? రెడీ అండి. ఓకే. జీడిపప్పుతో కొద్దిగా గార్నిష్. ఓకే. సో ఫైనల్ గా జీడిపప్పుతో గార్నిష్. ఓకే. రెడీ. సో రెడీ మిక్స్ వెజ్ గ్రీన్ పులావ్. నైస్. వేడివేడిగా మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్ రెడీ.